వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి బాలికల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం కార్యక్రమం. అనంతపురం రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలికల పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు సుంకన్న ఆధ్వర్యంలో మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా పీటీఎం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధిస్తుంది అని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఈరోజు మెగా టీచర్స్ మీటింగ్ను నిర్వహించడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించిందని, కూటమి ప్రభుత్వం మెగా పీటీఎం 1.0 మరియు 2.0 కార్యక్రమాలను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని, మెగా పీటీఎంలో 3.0లో మీ బిడ్డ మా బాధ్యత నినాదంతో ముందుకు పోతున్నామని, కూటమి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కొత్త వెలుగు నింపుతున్నామని, ప్రభుత్వ స్కూళ్లలో సన్నబియ్యంతో మంచి పౌష్టికాహారం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు విద్యా మంత్రి నారా లోకేష్ రేయింపవళ్లు కృషి చేస్తున్నారని, పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం మేమున్నాం అనే నినాదంతో తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నామని తెలిపారు. అనంతరం కురాష్ గేమ్లో జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించి ఉత్తరప్రదేశ్లో జరగబోయే నేషనల్ గేమ్కు సెలెక్ట్ అయిన 9వ తరగతి చదువుతున్న మలకల మంజులకి పీడీ శ్యామలతో కలిసి మెమెంటో బహుకరించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, మోడల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకుడు దిల్కా సీనా, లాయర్ సోము, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, డివైఈఓ మల్లారెడ్డి, ఎంఈఓలు రవి నాయక్, మనోహర్ మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గుత్తి మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సత్కరిస్తూ మరి ఆహ్వానం పలుకుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి ఎంతో ముఖ్యమైనది. దాదాపు 1000 మంది ఉన్న పిల్లలకి, ఆడపిల్లలు ఎక్కువగా చదువుతారు, వాళ్ళందరితో ముఖాముఖిగా ఉంటూ ఈ పేరెంట్స్ మీటింగ్కి తప్పకుండా హాజరవుతారని చెప్పేసి వచ్చిన మాట ప్రకారం మళ్ళీ కొద్దిగా ఆలస్యమైన వచ్చినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు కొద్దిగా సహకరించవలసిందిగా వచ్చిన అతిథులందరినీ కోరడం అనేది. అతిథులందరికీ కుర్చీలు ఏర్పాటు చేశాం, కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి ఇన్ఛార్జ్ వచ్చి ఈశ్వర్ గారు కూడా వచ్చి మీతో పాటు మీ యొక్క విద్యాభివృద్ధిని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి సుంకన్న సార్ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మెగా పీటీఎం 3 కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జయరామన్నకి, అదేవిధంగా మన గుత్తి ఇన్ఛార్జ్ ఈశ్వరన్నకు, మళ్ళీ స్టేజ్ మీద ఉన్నటువంటి మన డిప్యూటీ టీఓ సార్ మల్లారెడ్డి సార్కి, ఎంఈఓ రవినాయక్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ జబ్బార్ సార్కి, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మనకి మంచి పండుగ వాతావరణము. ముఖ్యంగా మెగా పీటీఎం అని ఇప్పుడు 2వ, 3వ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాము. మళ్ళీ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయము. మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకము ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు సన్నబియ్యంతో పిల్లలకి భోజనం వండిస్తున్నారు. అంటే మామూలు దాదాపుగా ఇంటి దగ్గర ఉన్న భోజనం మాదిరిగా జరుగుతున్నది. వాళ్ళ అన్నగారు ఈ పాఠశాలకి వచ్చారు. స్కూల్లో ఇంకొక విషయాలు, బ్యాక్ సైడ్ ఒక 6 రూములు గతంలో 6 రూములు కట్టారు. దానికి అంతా పిల్లర్స్ అన్నీ చేసి రూప్ లెవెల్లో ఉంది సార్. అది కావాల్సినది ప్లాస్టింగ్, ఫ్లోరింగు, డోర్లు, విండోస్ చేస్తే ఆ కార్యక్రమం ఫుల్ అవుతుంది. పిల్లలకు సఫిషియెంట్గా రూములు అందరికన్నా అది సార్. మళ్ళీ అవి కూడా కంప్లీట్ అయిపోతే అంతే అవుతుంది. అదేవిధంగా కంప్యూటర్ పైన సార్ కొద్దిగా మా అధికారులకు కూడా తెలియజేసాము, ఇంతకుముందు చూస్తాను ఉన్నారు.
కంపల్సరీగా కంప్యూటర్ విద్యా వాలంటీర్ అయితేనేమి, ఒక ఇన్స్ట్రక్టర్ అయితేనేమి ఫుల్ టైమ్గా ఉంటాయి సార్. అందరికీ కంప్యూటర్ విద్య నేర్పించడానికి అవకాశం ఉంది సార్. వెబ్టెక్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా డొనేట్ చేశారు సార్. వాళ్ళు ల్యాబ్ ఏమంతా వాళ్ళే ఏర్పాటు చేశారు. దానికి సార్ సభాముఖంగా తెలియజేశారు. అందరు సార్ తప్పట్లో కూడా సార్ వెంటనే స్పందించి చెప్పడం అంటే కాబట్టి మనందరికీ సంతోషకరమైన విషయము. డిసెంబర్ 6 నుంచి ఒక 100 days పిల్లలకు ప్రత్యేక తరగతులు ఉదయం 8 నుంచి సాయంకాలం 5 వరకు వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ రోజు చదివించడము, రాయించడం అనే ప్రోగ్రాం ఉంటుంది. అలా 100 days ఖచ్చితంగా వస్తే పిల్లలు రెగ్యులర్గా 100% పాస్ అవుతారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను. ఆ 100 days ఖచ్చితంగా వచ్చారంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. రకంగా చదివే పిల్లలు, బాగా చదివే పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. పేరెంట్స్ అది గమనించుకొని రేపు డిసెంబర్ 6 నుంచి నెక్స్ట్ డే జరిగే కార్యక్రమానికి పేరెంట్స్ మీటింగ్ కూడా ఒకటి కండక్ట్ చేసి మళ్ళీ సపరేట్గా చెప్తాము 10th class పేరెంట్స్కి. అందరూ కూడా ఖచ్చితంగా పాఠశాలకు పంపడం మీ ధర్మం, కర్తవ్యం. గౌరవనీయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మరి ఈరోజు ముఖ్య నేత, మన ప్రియతమ నాయకులు, మన గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారు, మరి గుత్తి ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మరి కమిషనర్ గారు, మా ఎంఈఓ గారు, మరి ఇతర పెద్దలు, మరి ఎంతోమంది ప్రముఖులు వచ్చున్నారు. మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరీ ముఖ్యంగా ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఇది. యాక్చువల్గా మరి పేరెంట్స్ కూడా చాలామంది వచ్చి ఉన్నారు. పేరెంట్స్ అందరికీ, మరి ప్రెస్ వాళ్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. లీడర్ బాగా మీరు జనంలో తిరిగేటువంటి వ్యక్తులు కావడం వల్ల ఒక మీలో ఉన్నాయి. మరి మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. అట్టడుగు సమస్యలు ఏమున్నా కూడా మరి సొల్యూషన్ ఇవ్వగలిగిన స్థాయిలో మీరున్నారు. నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అన్న గురించి, గుంతకల్లో ఒక పాఠశాలలో రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ హై స్కూల్లో పట్టనంత జనం విద్యార్థులు, దాదాపుగా 1300 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ 4 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, పీటీ పోస్టులు. సో అది మరి అన్నగారి ద్వారా ఒక లెటరు కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారు సార్ ఇట్లా ఉంది అంటే వెంటనే ఆ క్యాండిడేట్తో మాట్లాడి హాఫ్ అన్ అవర్లో ఒక టీచరు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్కి వచ్చేట్టు చేశారు. అప్పుడు తెలిసింది నాకు. అన్న అనుకుంటే వెంటనే పని జరుగుతుందని నేను చాలా సంతోషం అన్నా. అలాగే మీ దృష్టికి మీకు ఆ చెప్పే ముందర మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు అన్న. ఈ పిల్లలు ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలు మా పాఠశాల ప్రాంగణంలో అడుగు పెడుతున్నారంటే మేము వీళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే నేను చెప్తున్నా, వీరాది వీరులే వీళ్ళందరూ కూడా. ఇళ్లలో ఎన్ని సమస్యలు ఉంటాయంటే వాళ్ళు స్కూలుకు రాలేనన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రుల సమస్యలు, తాగుబోతులు, తల్లిదండ్రులు గొడవలు పడటం, తల్లిదండ్రులు లేకపోవటం, 1,00,000 సమస్యలు, ఇంట్లో టైంకి భోజనం లేకపోవటం, ఇట్లాంటివి ఎన్నో సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గొడవ పడటం, ఇవన్నీ కూడా. ఇట్లాంటి సమస్యలన్నీ అధిగమించి నేను పాఠశాలకు వెళ్ళాలి, నేను పాఠశాలలో చదువుకోవాలి, పాఠశాలలో చదువుకున్న భవిష్యత్తు మార్చుకోవాలి అనేటువంటి ధైర్యంగా ఈ పిల్లలు వస్తారన్న. ఏడాదిలో 2వసారి ఈ రకమైనటువంటి చదువుల పండుగ నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే ఇది ఒక్కటి చాలు. విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ఉన్నటువంటి ముందు చూపు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలలు, 89 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 1,25,00,000 మంది తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇంతమందిలో మనం ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావడమే కాకుండా
విద్యలో రాణించాల్సినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నిర్దేశించడం కోసం ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇదే ఏడాది జూలై 10వ తారీఖున మనము ఇదే కార్యక్రమాన్ని మెగా పీటీఎం 2.0 నిర్వహించుకున్నాం. ఆ మెగా పాయింట్ 2.0లో మనము 3 లిమ్కా బుక్ రికార్డ్స్ని మనము నమోదు చేసుకోగలిగాం. ఇప్పటి వరకు ఏ కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కానీ అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేరనేటువంటి సందర్భంలో గత జూలై 10వ తారీఖున నిర్వహించినటువంటి మెగా పీటీఎం 2.0లో మనం 2 లిమ్కా బుక్ రికార్డ్స్ని కూడా మనం నిర్వహించేలాగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించగలిగామంటే అది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ముందు చూపు. ఇదే స్థాయిలోనే మనం 2-3 పరీక్షల్ని మనం నిర్వహించుకున్నాం. విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి చర్చించడం కోసం, విద్యార్థుల యొక్క సౌకర్యాల గురించి చర్చించడం కోసం, అలాగే ఉపాధ్యాయుల యొక్క అసౌకర్యాల గురించి కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయుల యొక్క ప్రగతిని గురించి చర్చించడం కోసం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఈరోజు మనం ఈ విధంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే గారు హాజరు కావడం ఎంతో గర్వించదగ్గ విషయం సార్. మరి విద్యార్థుల పట్ల, అదేవిధంగా ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క వ్యవస్థ పట్ల వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, వారు మనకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల ఉన్నటువంటి గౌరవమే ఈరోజు మన వరకు వారిని ఆహ్వానించుకునేలాగా చేశాం. ఇదే సందర్భంలోనే ఇదే సంవత్సరంలో మే 23వ తారీఖున వారి స్వగృహానికి కూడా వెళ్ళడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఈఓలందరూ కూడా అక్కడ హాజరై విద్యా వ్యవస్థలో కొత్తగా తీసుకుంటున్నటువంటి పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పైన చర్చించడం కోసం వెళ్ళడం జరిగింది. ఆ చర్చల్లో ప్రధానంగా నాకు తెలిసింది ఏంటంటే సారు గారి యొక్క విద్య పైన అనుకున్నటువంటి మమకారం కావచ్చు, లేకపోతే ఆ యొక్క లక్ష్యం ఏదైతే విద్యార్థుల్లో రాణించాల్సిన లక్ష్యం అందరికీ అందుబాటులోకి తేవాలనేటువంటి సదుద్దేశం మేము తెలియజేశాం. సార్ ఊటకల్లులో కానీ, చెట్నేపల్లిలో కానీ, బేతాపల్లిలో కానీ ఉన్నత పాఠశాలగా చేయడానికి అవకాశం లేదంటే ఆయన ససేమిరా ఒప్పుకోకుండా నీకెందుకయ్యా, నీకు బిల్డింగ్లు కావాలి, నేను చూసుకుంటాను, ఆయా పాఠశాలలన్నింటినీ ఉన్నత పాఠశాలగా మార్చు, ప్రతి పిల్లల అమ్మాయిలు ముఖ్యంగా చదువుకు వెనుకబాటు కాకూడదు, ముఖ్యంగా పాఠశాల అందుబాటులో లేదనేటువంటి మా యొక్క పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా ఆయా పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చే వరకు ప్రయత్నం విరగలేదు. ఆ రకంగానే సార్ యొక్క ఆదేశాలని మనసులో పెట్టుకొని ఈరోజు మీ యొక్క ఆ లక్ష్యంతో 3 పాఠశాలను మేము ఉన్నత పాఠశాలగా మార్చాం సార్. ఈరోజు ఊటకల్లు కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారింది. అలాగే చెట్నేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నత పాఠశాలగా చేశాం. అదేవిధంగా బేతాపల్లిలో పాఠశాలలు కూడా ఉన్నత పాఠశాలగా మార్చి పిల్లలందరినీ కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా మనం ఒకసారి ఆలోచిస్తే ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు గురించి ఒకసారి మాట్లాడాలి. ఈ నవంబర్ 26వ తారీఖున మనకు ఒక కార్యక్రమం నిర్వహించాం. దానికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టాం. మీరందరూ చూశారు. మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, అదే కాకుండా ఒక విద్యాశాఖ మంత్రి, ఇతర మంత్రులు తన యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నింటికంటే కూడా దీనికే ముఖ్య స్థానం కల్పించి ఎంటైర్ కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా పిల్లల్లో నూతన ఉత్తేజాన్ని నింపి వాళ్ళలో నూతనమైనటువంటి శక్తిని నింపినటువంటి విశ్వాసం, ఎలా విధంగానటువంటి వ్యవస్థ పైన గౌరవము, నమ్మకము, దాన్ని ఇంకా బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పం ఉందో ఆ సంకల్పం మీలో కూడా గమనిస్తున్నాము. మీరు కూడా వారిని అనుసరించి ఈ యొక్క మీ తనయులను కూడా ఇక్కడి వరకు రప్పించి ఈ వ్యవస్థలో కావాల్సినటువంటి మార్పుల్ని గమనించి వారి యొక్క కొత్త ఆలోచనలు కూడా మీరు పిల్లల మీద రప్పించేలాగా మీరు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం మీరు హాజరు కావడం, ఈ విధంగా అనేక కార్యక్రమాల గురించి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో అలసట రాకుండా ఉపాధ్యాయులు కూడా నిత్యం వారు చేసేటువంటి పనిలోనే నిమగ్నమై మెంటల్గా స్ట్రెస్ గురి కాకోకుండా ఉపాధ్యాయులు కూడా కొంత ప్రశాంతంగా నడపడానికి ఉపాధ్యాయులు కూడా మేము క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం సార్. పోయిన నెల 28, 29వ తారీఖున మండల స్థాయిలో పోటీలు నిర్వహించాం. డివిజన్ స్థాయిలో 13, 14వ తారీఖున కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఉపాధ్యాయుల్లో కూడా శ్రమ అనేటువంటిది కనపడకూడదు. వారు కూడా శాంతంగా పనిచేయాలి.
ఈ రకంగా ప్రభుత్వం ప్రతి వ్యవస్థలో కూడా నూతన వరవడిని సృష్టించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సో ఈ రకంగా మీరు కూడా ఈ యొక్క చైతన్యం తీసుకోవడానికి ముఖ్యంగా మా తల్లులకి, మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో తల్లికి వందనం ఏ విధంగా వచ్చింది, ప్రస్తుతం తల్లికి వందనం ఏ విధంగా ఇచ్చామనేటువంటిది అందరికీ తెలుసు. బెనిఫిషియర్స్కి పేరును స్మరించుకుంటూ ఆయా కార్యక్రమాలకు వాళ్ళ పేర్లను కూడా పెట్టి పిల్లల్లో, విద్యార్థుల్లో ఒక నవ సంకల్పాన్ని కూడా తయారు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలని ఈ విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరుగుతుంది సార్. మరి ఇందాక మా డిప్యూటీఓ సార్ గారు చెప్పారు, ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు అనేక పనులన్నింటినీ అనేక త్యాగాలు చేసుకుంటూ పాఠశాలకు రావడం జరుగుతుంది. నిజంగానే సార్ చెప్పినట్టు వీళ్ళందరూ కూడా అనేక త్యాగాలు చేసుకుంటూ వస్తున్నారు భవిష్యత్ నిర్మాణం చేసుకోవడం కోసం. ఈ సందర్భంలోనే మాకు గతంలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు కలెక్టర్గా ఉండేవారు సార్. వారు ఒక 4 స్లోగన్లు రోజు ప్రేయర్లో చెప్పేవారు. వేల పనులున్నా రోజు ఉదయాన్నే లేవండి, లక్షల పనులున్నా ఉతికిన బట్టలు ధరించి రండి, కోట్ల పనులున్నా పాఠశాలకు తప్పకుండా హాజరు కాండి అని. అంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ విద్య అనేది చాలా కీలకం. మీరు విద్య ఎవరైతే చక్కగా రాణిస్తారో వారి భవిష్యత్తు బాగా ఉంటుంది అని మనందరికీ తెలుసు. మంత్రదండం అని అంటాం. విద్య అనేది ఒక మంత్రదండం. ఆ మంత్రదండాన్ని అందరి చేతుల్లోకి తీసుకునే అవకాశం ఎక్కడొస్తుందంటే విద్య ద్వారా మాత్రమే. సో అలా విధంగా మీరు విద్య అనేటువంటి మంత్రదండాన్ని బాగా ఉపయోగించుకొని చక్కటి భవిష్యత్తుని నిర్మించుకోవాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ ఈ సదవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులు మా యొక్క హెడ్ మాస్టర్ సుంకర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వరండా. To all respected teachers, parents and my dear friends, my name is T. Srujana. I am studying 9th class D section from JPGHS school. Today is a very special day as we gather to Mega Parents Meeting Day. This event is provided by Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and constantly writing Nara Lokesh Garu. For today's program, as a chief guest, Guntakal constituency member of Legislative Assembly, Sri Gumunuru Jairam Garu, thanks to you and who has come to hear. This event gives us wonderful opportunity to strengthen the bond between home and school. Education is succeeded when teachers, parents and students work together with trust and guidance. Dear parents, your support and guidance is very important to your children's future. We can ensure that every child grows in knowledge, discipline and good values. Let us continue to encouragement of our students. Andhra Pradesh is proud with their achievements. Thank you all being here and showing my commitment. Thank you so much once again. అందరి వేదిక పైనున్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు వేదిక పైనున్న గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్సుమాంజనులు, అలాగే శుభోదయం. ఈరోజు ఈ శుభ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలుపుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుత ప్రభుత్వం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. చాలా సంతోషంగా ఉంది. లేట్ అయినా కూడా అదే ఎనర్జీతో ఎంత చక్కగా పాపం స్కూల్కి రెడీ అయ్యి ఈరోజు నా చెల్లెళ్ళందరూ నా ముందు కూర్చున్నారు. ఈరోజు అలాగే వాళ్ళ పేరెంట్స్, అక్క చెల్లెళ్ళ తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న అన్న తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు. నార్మల్గా అయితే ఇప్పుడు చెల్లెళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెము షివర్ అయ్యి కొంచెం టెన్షన్ పడినారు. నార్మల్గా నేను స్పీచ్ మాట్లాడాలంటే వణికిపోయేవాడిని.
అది నానున్నాడంటే అస్సలు నేను మాట్లాడవనే కాదు. అలాంటిది నా ఫస్ట్ స్పీచ్ మొదలైంది, సక్సెస్ అయింది ఈ స్కూల్లోనే. లాస్ట్ ఇయర్ ఇదే పేరెంట్స్ టీచర్ మీటింగ్ నేను వచ్చిన ఆ రోజు ఫస్ట్ టైం నేను మాట్లాడినాను. మా అన్న తమ్ముళ్ళు, మా కార్యకర్తల్లో ఒకటి ఉండేది, ఈశ్వర్ అన్నకు మాట్లాడక రాదు, మాట్లాడుతాడే లేదన్న భయం ఉండేది. ఆ రోజుతో ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినాక వాళ్ళ డౌట్లన్నీ ఆ రోజు క్లియర్ అయిపోయినాయి. నార్మల్గా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు నాన్నని ఎక్కువ తిట్టుకునేవాడిని నేను. ఎందుకంటే నాన్న రాజకీయంలో ఉండేవాడు, నేను బళ్ళారిలో చదివేవాడిని. అందరూ పేరెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ అప్పుడప్పుడు బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ నాన్న ఒక్కసారి కూడా రాలే. కానీ నేను ఎప్పుడు తిట్టుకునేవాడిని, నా స్కూల్కి ఎప్పుడు రాలే నేను అని చెప్పి నాకు ఒక బాధ ఉండేది. కానీ ఈ మధ్య నేను రాజకీయంలో తిరుగుతున్నాను, ప్రతి విలేజ్లో తిరుగుతున్నాను, మీరు చూస్తున్నారు. నా కొడుకు స్కూల్లో చదువుతున్నాడు, ఇంకా బిగినర్. నాకు ఫోన్ చేసి, నాన్న అందరూ పేరెంట్స్ వస్తారు, అందరూ డాడీలు వస్తారు, నువ్వు రావు అని ఈరోజు నాకు కంప్లైంట్ చెప్తున్నాడు. ఇప్పుడు నాకు నాన్న అప్పుడు ఉండే పరిస్థితి, ఇప్పుడు నాకు ఆ పరిస్థితి నాకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఎంతోమంది హాస్టల్లో చదివే చెల్లెళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా రాకపోయిండొచ్చు, వాళ్ళకి ఆ బాధ తెలుసు. నాకు కూడా అప్పుడు ఆ బాధ తెలిసేది. తర్వాత స్కూల్ గురించి వస్తే, ప్రైవేట్ స్కూల్లో లేని ఒక డెవలప్మెంటు, ఒక ఎడ్యుకేషను. సార్ చెప్పారు, వాళ్ళ ఇంట్లో స్టూడెంట్స్ ఎంతోమందికి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలన్నీ అవన్నీ దాటుకొని స్కూల్కి వస్తారని. కానీ సార్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజెస్లో వాళ్ళకు కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది టీచర్స్కి. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొడుకు కూతుర్లు ఉంటారు, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళన్నీ అక్కడే మర్చిపోయి ఒకసారి ఇంటి నుంచి బయటకు వచ్చినాక మీరే కూతుర్లు, మీరే ప్రతి ఒక్కటి వాళ్ళకి. పొద్దున స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంకాలం వరకు ప్రతి ఒక్క టీచరు మిమ్మల్ని వాళ్ళ కూతురులాగే చూసుకుంటారు. మీకు ఒక మంచి చదివిని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. తర్వాత ఎవరికెవరికి ఇక్కడ ఫోన్లు ఉన్నాయి? ఎవరెవరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు మీరు? పేరెంట్స్, అక్క అన్నలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు జల్దీ పెళ్ళి కావాలంటే ఇలాంటి దాన్ని అంతా దూరం ఉండండి. మీరు బాగా చదువుకొని మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీరు బాగా చదువుకుంటేనే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. లేదు, స్కూల్లో మంచి మార్క్స్ లేవు, మీ డెవలప్మెంట్ సరిగ్గా లేదంటే వాళ్ళు కూడా పెళ్లి చేసి పంపించేస్తారు. అన్న, మీరు కూడా బాగా చదువుకునే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయండి. నార్మల్గా నేను నాన్న ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నేను ఒక విలేజ్కి వెళ్ళిన 2 మండలాల్లో నేను ఏమేమి చేస్తున్నానో మేము ఇద్దరు కూర్చొని ఎప్పుడైనా ఫ్రీ టైంలో నైట్ అయినా కూడా మేము ఫ్రీగా కూర్చొని, ఈ ఊర్లో ఇట్లా ఉంది పరిస్థితి, ఈ ఊర్లో ఈ రోడ్ లేదు, ఈ ఊర్లో ఈ స్కూల్ ఇట్లా ఉంది, మనం ఇది చేస్తే బాగుంటుందని కూడా మేము కూడా ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాము. మీరు కూడా మీ కూతురులతో, మా చెల్లెలతో మీరు కూడా ఒక గంట సేపు కాకుండా ఒక 10 నిమిషాలు కూర్చున్నా కూడా వాళ్ళు కూడా సంతోషపడతారన్న. తర్వాత గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాన్ని మీరు రైట్ వేలో ప్రతి ఒక్కరూ దాన్ని యూస్ చేసుకొని ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్నంత మీకు ఒక ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టినారు మన లోకేష్ అన్నగారు, మరి మన సీఎం సారు. కాబట్టి మీరు చదువుకొని మంచి టాప్ ర్యాంక్లో మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరియు మన విద్యార్థినుల పట్ల ప్రేమ అభిమానంతో ఈనాటి మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి మళ్ళీ ఈరోజు పేరెంట్స్ అందరూ ఎంతమంది వచ్చినా రాకుండా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
అంతేకాకున్నట్టుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది, దానికి మేము కూడా సహకరిస్తాము అని వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంట కోద్దామని పోతే ఏ పంటలో ఎక్కడ కూడా ఫలాలు రావు. ఎందుకంటే విత్తనాలు వేసిన తర్వాత దానికి పాదులు తీయాలి, తర్వాత అక్కడ మొలకలు వచ్చినాయా లేవా, లేకపోతే అక్కడ వచ్చేసి కలుపు మొక్కలు తీసేయాలి, ఎరువు వేయాలి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఫలించేటప్పుడు కూడా పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. సో దాని నుంచి కూడా కాపాడుకోవాలి అంటే మరి మీ పిల్లలు 10వ తరగతికి వచ్చారు, ఈ 10వ తరగతి పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎట్లా ఉన్నారు అనేది కనీసం మీరు అప్పుడప్పుడన్నా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. మరి మీరు వస్తారో రారో అన్న ఉద్దేశంతోనేమో మళ్ళీ ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఈ రోజన్నా మీరు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో తక్కువగా ఉన్నారు అనేది మీ టీచర్లతో కనుక్కొని వాళ్ళకు తగ్గట్టుగా మీరు మీ పరిసరాలను కూడా ఉంచండి. అంతేకాకున్నట్టుగా చాలామంది హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయాలు కూడా మా టీచర్లు చక్కగా ప్రతి ఒక్కరిలో మా దేశానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప గొప్ప నాయకుల యొక్క వాళ్ళ యొక్క ఫోటోలు ఉన్నాయి, వారు ఏం చేశారు అనే కూడా ఉంది, ఎంతో మంచి స్లోగన్స్తో ఉన్నాయి. ఇదంతా అభివృద్ధి అంతా కూడా మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా చెందుతుంది సార్. మేమంతా కూడా ఏ పని చేయాలన్నా కానీ ఐక్యంగా ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తారు సార్. తర్వాత మీరు ఇక్కడికి రావడము నిజంగా అంటే మేము ఎంతగానో బ్లెస్డ్ అన్నట్టే సార్. మీకు మా ఇక్కడికి రావడం మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు, పేరెంట్స్ అందరూ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి సార్. ఈ పిల్లలందరూ కూడా మేము రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయి వరకు కూడా తీసుకెళ్లారు. సో నిజంగంటే ప్రతి టీచర్ కూడా ఇక్కడ చాలా చక్కగా వాళ్ళ సమయాన్ని పిల్లల కోసం ఇస్తున్నారు. మీరు ఇక్కడికి రావడము మాకు ఎంతగానో మేము చాలా ధన్యులంగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు మన విద్యార్థుల భవిష్యత్తు, మళ్ళీ పేరెంట్స్ బాధ్యత, ఉపాధ్యాయుల యొక్క నిబద్ధత గురించి చర్చిస్తూ మీ యొక్క విద్యాభివృద్ధికి సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. లేదా సరే లేట్గా వచ్చాను, ఎందుకంటే అక్కడ ఏపీ మోడల్ స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఉంది కాబట్టి అక్కడ అటెండ్ చేసి ఇక్కడికి వచ్చాను. ఏమ్మా ఏమనుకోలేదు కదా? రైట్, ఓకే. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద నా చిన్నారులకు పేరు పేరు నా ఆశీర్వాదాలు. ఈరోజు పండగగా ఉంది. ఈరోజు బాలికలు ఒకటే మీతో పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే మన అన్న ఇప్పుడే చెప్పాడు, టీవీ చూసేటప్పుడు ఈశ్వర్కి ఛాన్స్ ఇక్కున్నట్ల ఆడపిల్లలకి ఛాన్స్ ఇచ్చానంటే అది వాస్తవమే. ఎందుకు తెలుసా? ఈశ్వరు, మదను, మహేంద్ర వాళ్ళ ముగ్గురే. ఆడపిల్లలు 7 మంది ఉన్నారు. అంటే మన ఇంటిలో కూడా ఆడపిల్లల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మీ అందరు కూడా అవకాశం మీదే, ఆడపిల్లలదే. ఏమంటారు? కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం నన్ను పిలిచి ఈరోజు మీతో పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత, మేము చిన్నతనములో చదువుకోవాలంటే బట్టలు కుట్టించుకోవాలా, బుక్కులు కొనుక్కోవాలా, పెన్నులు కొనుక్కోవాలా, బూట్లు కంటే ఆ రోజు బూట్లు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో మేము చదువుకునేవాళ్ళం ఆ రోజుల్లో. కానీ ఈరోజు చూడండి,
మన రాష్ట్ర ప్రభుత్వం మనందరి కోసం, అంటే ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఇది ఆలోచించేయాల. ఆ రోజుల్లో నేను స్కూల్కి పోయేటప్పుడు చదివించాలంటే ఎంతో కష్టంగా ఉండే తల్లిదండ్రులకి. కానీ ఈరోజు అదృష్టవంతులు తల్లిదండ్రులు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది వాస్తవమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంత నాణ్యత ఉందో లేదో కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అంత నాణ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. చాలా మంది ఈ నాణ్యత ఉంది. ఎంతోమంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించేదానికి 6వ క్లాస్ నుంచి 10th వరకు పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా నా ఎమ్మెల్యే రికమెండ్ లెటర్లు ఎన్ని పంపించానో నాకే తెలియదు. ఎన్ని ఎమ్మెల్యే లెటర్లు నాకు సంతకం చేసి మాకు పలానా ఏపీ స్కూల్ మోడల్లో మాకు సీట్ కావాలని చెప్పేసి మా టీచర్స్కి ప్రిన్సిపాల్కి పంపించడం జరిగింది. అయినా నో వేకెన్సీ. ఎమ్మెల్యే సంతకం లెటర్ కూడా నో వేకెన్సీ. అంటే ఈ చదువులకి అంత ప్రాధాన్యత మన గవర్నమెంట్ స్కూల్లో ఉంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు చూడండి, బట్టలు కావచ్చు, షూ కావచ్చు, బుక్కులు కావచ్చు, పెన్నులు కావచ్చు, అన్ని ఫ్రీగా మన చదువులు నేర్పించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నారా లోకేష్ అన్నది. అదేవిధంగా ఇప్పుడు తల్లిదండ్రులు మనం పిల్లలు ఎంతోమంది సంతానంలో మనం కనవచ్చు. కానీ వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే వాళ్ళకు స్కూల్ పంపించాలంటే డబ్బులు అవసరం. అలాంటి తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు పెద్దయ్యను కూడా, మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీరు చదువులు నేర్పించండి, మీ పిల్లల్ని భావితరానికి మంచి చేయండి. నేను ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చి చదువులు నేర్పిస్తానని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి మన నారా లోకేష్కి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా. అదేవిధంగా మన ప్రతి బడిలో కూడా నాణ్యమైన భోజనం, సన్న భోజనం కూడా ఈరోజు మన ఇంటిలో కూడా చాలామంది బడుగు బలహీన వర్గ వాళ్ళు ఎంతోమంది స్టోర్ బియ్యం తిని బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఉన్న మన పిల్లలందరూ కూడా సన్న బియ్యం, సోనా మసూర్ బియ్యం తిని వాళ్ళు చదువుకోవాలని చెప్పించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు. ఒక్కసారి పేరెంట్స్ అందరూ, ఇప్పుడు మేడం గారు చెప్పడం జరిగింది, పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. పేరెంట్స్ అందరూ కూడా 10వ తరగతి చదువుకోవాలంటే ఆ రోజు టీచర్స్ చెప్పారు, ఇంటికి పోయినాక ఊరికే కూర్చునేవాళ్ళం. పోవాలంటే ప్రైవేట్కి పోవాలన్నా డబ్బులు లేవు. ఆ రోజుల్లో కేవలం 10-20 రూపాయలే ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళం ఆ రోజుల్లో. అంటే దీనికి చెప్పేదానికి, ట్యూషన్ చెప్పేదానికి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకొని 10వ తరగతి పిల్లవాళ్ళు అదే మేజర్గా ఆ 10th క్లాసు పాస్ అయితే మిగతా క్లాసెస్ ఈజీగా పోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో 100 రోజుల ప్రోగ్రాం, ఇది చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం అని చెప్పచ్చు. ఈరోజు నేను ఆ రోజుల్లో 10-20 రూపాయలు ఇవ్వలేక ఇంట్లోనే వాళ్ళ టీచర్ చెప్పింది విని, నేను వాస్తవంగా చెప్పాలంటే 10th వరకే చదువుకున్నా. అయినా కూడా నేను ఒక అదృష్టవంతుడిని. 10th వరకు చదువుకోకుండా IAS అయినా IPS అయినా గుమ్మనూరు జనం 5 సంవత్సరాల మంత్రి అయినా సెలెక్ట్. అది నా అదృష్టం అని చెప్పేసి భావిస్తున్నా. నా అదృష్టం ఉన్నా కూడా మన ఇక్కడ ఉన్న గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ ఉన్నారు చూడండి. ఇంకో అదృష్టం, ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే, 5 సంవత్సరాల మంత్రి.
ఇక్కడ 30 రోజులకే వచ్చి నన్ను ఎమ్మెల్యే చేసిన ఘనత ఒక గుంటకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు మన పిల్లలు 10th క్లాస్ చదివిన పిల్లలకి ఇంటికి వస్తే రెట్లు కలిపియండి, అన్నం చేయండి, కసును కండి అనే మాట మాత్రం ఎప్పుడు అనద్దండి. మీకు ఫ్రీగా మన గవర్నమెంట్, మన ప్రభుత్వం ఈరోజు మీ అందరికి చదువు నేర్పించేదానికి మన ప్రభుత్వం ఉంది. 100 రోజులు మీరు కంటిన్యూ పంపించండి. మన పిల్లల భవిష్యత్తులో 10th క్లాస్ పాస్ అయితే డిగ్రీ వరకు కూడా సింపుల్గా పాస్ అయ్యేదానికి ఇది అవకాశం ఉంటుంది. మీరు కూడా తల్లిదండ్రులు ఎవరైనా 10వ తరగతి వాళ్ళకి అందరికి మరీ చెప్తున్నా, ఒకవేళ పోవద్దంటే కానీ మీరు రావాలా. 100 రోజులు మీరు నేర్చుకోవాలా. రేపు పొద్దున మీరు మంచి చదువులు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అన్ని విధాలుగా చదువుకోవాలంటే మీరు రావాలా. కాబట్టి ఈరోజు నాకు కూడా పంపిస్తారనేది అనుకుంటున్నాను. ఎందుకంటే పంపించే తీరాల. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా అక్క చెల్లెమ్మలకి 50% రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. 50% రిజర్వేషన్ మీరు మంచి భవిష్యత్తులో వస్తే, ఒకవేళ మంచి రాజకీయంగా ఇప్పుడు ఉన్న పిల్లవాళ్ళు ఎంత 9వ క్లాస్ పాప ఎంత ఇంగ్లీష్లో మాట్లాడి ఎంత ఇదిగా మాట్లాడంటే రేపు పావు తరానికి రాజకీయం కావచ్చు, టీచర్ కావచ్చు, అది మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి చదువుకోండి అనే దానికి ముఖ్యంగా ప్రాధాన్యతను ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత దాదాపుగా 16,000 మంది టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఘనత ఒక తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. మన రాష్ట్రం పిల్లలు బాగా చదువుకోండి, చదువుకునే వాళ్ళకి నేర్పించే ఇది 16,000 మంది టీచర్లు ఈరోజు నియమించి మన అందరి కోసం ఈరోజు టీచర్ ఎన్నుకోవడం కూడా చాలా పెద్ద ఇదే అని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు మీతో పాటు ఇలాంటి, అదేవిధంగా అభివృద్ధిలో కొన్ని బిల్డింగ్స్కి కొంచెం పెండింగ్ ఉందని చెప్పి మన సుంకన్న చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా ఎస్టిమేషన్ పంపిస్తే దాన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. అదేవిధంగా ఒక సమస్య వచ్చి కంప్యూటర్లు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. కంప్యూటర్లు ఈజీగా నేర్చుకుంటారనేది నాకు తెలిసిపోయింది, నాకు అప్పుడే అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా కంప్యూటర్లు ఈజీగా నేర్చుకుంటారు అనుకుంటా. ఎందుకు తెలుసా? ఇప్పట్లో ఉన్న పుట్టే పిల్ల కూడా అన్నం తినాలంటే సెల్లు కావాలి. ఆ సెల్లు పక్కన పెడితే వాడు తినడు, ఏడుస్తాడు. మరి ఈ సెల్లు ఇస్తే మరి తింటారు. చిన్నతనం నుంచే ఎప్పుడు మీరు సెల్లులో చూస్తాడు. అది నాకే తెలియదు, దీన్ని ఓపెన్ చేసేకి నా మనముడు అంత ఓపెన్ చేస్తాడు. వాస్తవంగా అది ఇప్పుడున్న పిల్లలు అంత ఓపెన్గా టకా 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 ఇట్లా అంటారు. అది ఏమి ఇట్లా అంటేనే ఇట్లా అంటారు, ఇట్లా టకా టకా అని ఇట్లా తీసేస్తారు. అది నాకే రాదు. వాస్తవంగా అంటే ఈజీగా మీరు కంప్యూటర్ నేర్చుకుంటారు. కాబట్టి ఈ కంప్యూటర్ నేర్పించేదానికి టీచర్ కావాలా కదా, అది టీచర్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఏమిటికైనా కంప్యూటర్ అవసరం. విద్య ఎంత అవసరమో కంప్యూటర్ కూడా అంతే అవసరం ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ క్లాసులు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అందరూ కూడా కంప్యూటర్ గారిని నేర్చుకుంటారని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. నేర్చుకోవాలా. నేను చెప్పిన మాటలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏమంటారు? ఉంటారు కదా? కాబట్టి మీరందరూ పేరెంట్స్ కానీ అందరూ కానీ, టీచర్స్ అంటే చాలా గొప్ప సంగతి అని చెప్పొచ్చు. టీచర్స్ది ఈరోజు కన్న తల్లిదండ్రులు ఒక 5 సంవత్సరాల వరకే
వాళ్ళు పుట్టించుకొని తల్లిదండ్రులు మీరు టీచర్ దగ్గరికి వదిలేస్తారు. ఇప్పుడే ఎంతోమంది అన్న చెప్పడం జరిగింది, మన ఈశ్వర్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కువ బాధ్యత టీచర్లది. వాడిని చదువులు నేర్పించి వాడి యొక్క ప్రయోజకులు చేసేదానికి ఇది గొప్ప, అది వరం, అది టీచర్స్కే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అలాంటిది ఈరోజు టీచర్స్ తల్లిదండ్రులకైనా ఎక్కువ అంటే అది టీచర్సే. మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఏం నేర్చుకున్నావని అడగలేదు, ఈ పద్యం నేర్చుకున్నావా లేదా, ఈ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్నావా లేదా అడిగే బాధ్యత తల్లిదండ్రుల కింద టీచర్స్ ఎక్కువ. కాబట్టి మీరందరూ కూడా టీచర్స్ని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ పిల్లలందరూ కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చెప్పడం, కొంతమంది ఇక్కడ వర్కర్స్ని నియమించాలని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పడం, ఇక్కడ ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కూడా వచ్చేటట్లు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇంకా నన్ను కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. టైం ఎంత? 1:30 కావస్తుంది. మీరందరూ కూడా భోజనం చేసి మీతో పాటు నేను కూడా భోజనం చేస్తా, కాబట్టి మీరందరూ ఇలాగే సంతోషంగా ఉండి తరానికి భవిష్యత్తులో మీరే నంబర్ 1గా ఉంటారని ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి పేరు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా బీద పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు నేషనల్ కాంపిటీషన్ సెలెక్ట్ అయింది. మరి పీడీ గారు సెలక్షన్ ఎట్లయింది, మళ్ళీ అమ్మాయి తండ్రి బలరాం గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈమె చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికై మరి ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా ఎన్నిక అయిందంటే మన నియోజకవర్గానికి తలమానికంగా ఉంటుంది. మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందిస్తూ ఆమె ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. మరి వీళ్ళందరూ కూడా చాలా ప్రతిభ కనపరుస్తూ వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో కూడా మీ ఆశీస్సులు